ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అత్తయ్యతో ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. చెప్పమ్మా. ఏమైందండి? ఎందుకు ఆగిపోయారు? చెప్పండి. ఏం లేదు వేదవతి గారు, మీరు మందుల్ని ఎంత పర్ఫెక్ట్గా వాడితే మీకంత తొందరగా రిజల్ట్ ఉంటుంది. ఈ విషయమే చెప్పాలనుకున్నాను. ఇక నేను బయలుదేరుతానండి. మంచిదమ్మా, వెళ్ళిరండి. ఏయ్ మీరా, ఎందుకొచ్చావు? వేదవతి గారి కండిషన్ చెక్ చేయమని డాక్టర్ పంపించారు. అబద్ధం. నిజమండి. నువ్వు అవని బిడ్డ గురించి నిజం చెప్పడానికి వచ్చావు. చనిపోయిన బిడ్డ గురించి ఇప్పుడు నువ్వు నిజం చెప్పడం వలన కలిగే ప్రయోజనం ఏంటే? అవని ఆర్తనాదాలు విని ఇప్పుడు ఆ బిడ్డ బతికొస్తుందా? రాదు కదా. నీకు డబ్బు కావాలంటే అడుగు, అంతేకాని ఆ నిజాన్ని మాత్రం సమాధి నుంచి తవ్వకు. బిడ్డ చనిపోయిందని నీ దగ్గర అబద్ధం చెప్పాను. ఆ బిడ్డ ఎక్కడో చోట బతికే ఉంటుంది. ఎవరో ఒకరు చేరదీసే ఉంటారు. నీ చావుని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నేనా నిజం చెప్తే మీరు నన్ను చంపుతారని తెలుసు కదా, నేనెందుకు చెప్తానండి? నిజం బయటికి రావడానికి కంటే క్షణం ముందే నీ ప్రాణం పోతుంది. గుర్తుంచుకో. పో ఇక్కడి నుంచి. పోనీ అన్నా. శ్రీకర్ గారిని అవనీని ఆఫీస్లో కలిసి నిజం చెప్పేస్తాను. బంగారా, అంతా కళ్ళారా చూశాను. నీ వార్నింగ్కి భయపడి నిజం చెప్పకుండా ఉంటుందంటావా? ప్రాణం మీద ఆశ ఉన్నదైతే అలాంటి పని చెయ్యదు. మళ్ళీ ఎందుకొచ్చావు? శ్రీకర్ గారిచ్చింది సరిపోలేదా? నువ్వు ఆయన్ని వల్లో వేసుకుంటున్నావేమో అని అనుమానంగా ఉండేది. మరోవైపు ఆయన నిన్నుగాని ఇష్టపడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఆయన తన భార్య గురించి చెప్పిన మాటల్ని బట్టి చూస్తే నీ మీద ఇష్టం ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఏది తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఒక పంచి. ఏంటి? ఆయన నన్ను ఇష్టపడుతున్నారో లేదో నువ్వే వెళ్ళి తెలుసుకో. ఈసారి కొడతారేమో. కొట్టర్లే, నీ అనుమానం తీరిపోతుంది కదా. ఇప్పుడే తెలుసుకుంటాను. సార్, ఏంటి? చిన్న అనుమానం. ఏం అనకూడదు మరి. అడుగు. మీ మీ మీకు అవని మేడం అంటే ఇష్టమా? ఏమన్నారు? నిన్నేమో భార్య గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇప్పుడేమో భర్త లేని ఆడదానికి లైఫ్ ఇద్దామని అనుకుంటున్నానని అంటున్నారు. ఆయన వర్షన్ నాకేం అర్థం కావడం లేదు. అవనికి భర్త లేడని తెలిసింది. కొంపతీసి ఆ లైఫ్ ఈవిడికే ఇద్దామని అనుకుంటున్నాడా? అబ్బా, తొల పగిలిపోతుంది.
దిక్కున ఉందో, ఏ దిక్కు నుంచి రాబోతోందో. అవని వాళ్ళకి నిజం చెప్పిన తర్వాత కొన్ని రోజులు ఆ నిహారిక రాక్షసికి కనిపించకుండా మా ఊరికి వెళ్ళిపోవాలి. అక్షయ్ గురించి ఏదో రాయబారం అందబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. యాగ ఫలితం తక్కుపోతోందనిపిస్తోంది. శివ శివ, అవని, నా వర్క్ అయిపోయింది. ఆఫీస్ అవర్స్ కూడా అయిపోయాయి. ఇంటికి బయలుదేరుతున్నాను. ఇంకేదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉందా సార్? ఏమీ లేదు. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రా. నా వెహికల్ కీస్ దాచేసి మీరు నన్ను తెప్పించుకోవాలనుకోవడం నాకు నచ్చలేదు. ఐఎమ్ సారీ. నేను వెళ్ళిపోతాను. పోనీ మా ఇంటి దగ్గర అయినా డ్రాప్ చేస్తాను, రా. నో థ్యాంక్స్. ప్రాబ్లం ఏంటి? ఇంతకు ముందు నాతో వచ్చావు కదా. నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి. అన్నీ మీతో చెప్పుకోలేను కదా. మన రిలేషన్ గురించి తెలియనప్పుడు అందరూ రకరకాలుగా అనుకుంటారు. మనం కలిసి తిరుగుతుండడం మీ ఇంట్లో వాళ్ళు చూస్తే మళ్ళీ నేను మీ భార్యగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అనుకుంటారు. అలాంటి మాటలు అనిపించుకోవడం అవసరమా చెప్పండి? అందుకే నేను బయలుదేరతాను. అవని, అవని, ఆగవని, అవని. బాబు ఇక్కడ ఆపండి. అవని వర్క్ చేస్తున్న ఆఫీస్ ఇదే. అవని, అవని, ఆగవని. ఎవరో ఏదో అనుకుంటారని నన్ను దూరం పెట్టకు. సమాజంలో బతుకుతున్నాం కదా సార్. మన హద్దులు మనకుండాలి. సరే అవని, ఇక నిన్ను ఇబ్బంది పెట్టను. నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.